హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేశ్వరి. ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకుంటున్నామంటే జూలై 1 నుంచి 3 కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. వాటి పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ఇండియన్ పినల్ కోడ్ 1860లో ఉండే దాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహితగా చేంజ్ చేశారు. అప్పుడు ఐపీసీ ఆఫ్ 1860లో 511 సెక్షన్స్ ఉండే, ఇప్పుడు కొత్తగా 358 సెక్షన్స్ చేశారు. సెకండ్ వన్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, అందులో సెక్షన్స్ 484 ఉండే, ఇప్పుడు కొత్తగా దీన్ని భారతీయ నాగరిక్ సురక్ష సంహితగా చేంజ్ చేశారు. దీంట్లో 531 సెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. థర్డ్ వన్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872, ఇందులో 167 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు దీన్ని భారతీయ సాక్ష్య యాక్ట్ 2023గా చేంజ్ చేయడం జరిగింది. ఇందులో 170 సెక్షన్స్ ఉన్నాయి. వీటి వల్ల యూజ్ ఏంటిదంటే, అప్పుడు బ్రిటిష్ కాలంలో చేసినటువంటి ఈ చట్టాల వల్ల ఇప్పుడు అన్యాయం జరిగిన వారికి న్యాయం త్వరగా జరగలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి, శిక్ష వేయడం మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల చాలామంది నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో డాక్టర్ రణ్బీర్ సింగ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు మన భారతదేశం ఈ న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొని రావడానికి కారణమైంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి చాలా లాభాలు కలుగుతాయి. ముందు దీని గురించి మనం ఇంకా చాలా నేర్చుకుంటాము. బాయ్ ఫ్రెండ్స్.